ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి ఈనాటి నామము హకార రూప. నేను బీజాక్షరాల పరంగా మీకు గతంలో ప్రారంభంలో చెప్పాను, ఆ నుంచి క్షం వరకు. హకారం వచ్చేసి హరుడు, కొంతమంది శంకరుడు అంటారు, కొంతమంది రుద్రుడు అంటారు. అనేక గురు పరంపరలో అనేక రకాల పేరు ఉంటుంది ఈ హకారం అనబడే దేవతాశక్తికి. అయితే ఇక్కడ మనం శృతి ప్రామాణికంగా చెప్పుకుంటున్నప్పుడు లౌకిక పరంగా కొన్ని చెప్పటానికి సత్యము కాదు. శృతుల్లో ఉన్నది శృతి ప్రకారమే మాట్లాడాలి. అప్పుడు హకార రూప అన్నటువంటిది శృతుల పరంగా తీసుకుంటే మంత్రాలన్నిటిలో కూడా పంచదశి శ్రేష్టమైనది. ఎందుకండి పంచదశి శ్రేష్టమైనది? మేము లక్ష్మీదేవిని చేస్తున్నాం కదా, మేము రుద్రాభిషేకం చేస్తున్నాం కదా, మేము నమ్మకం శమకం ఇలా చెప్పుకుంటూ మీరు అలా విపరీత అర్థాలుగా ఆలోచించకూడదు. ఎందుకని? మీరు ఏ దేవుడిని ఉపాసిస్తున్నారో ఈ భూమి మీద ఉన్న మానవులందరూ ఆ దేవుళ్ళందరూ పంచదశి మంత్రం చేశారు. అర్థమైందండి? కాబట్టి అది కూడా మీకు నేను గతంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి అందువలన శృతులలో శృతి ప్రామాణికంగా శృతుల పరంగా మహర్షులందరూ కూడా ఈ పంచదశి అనేది శ్రేష్టమైనది మంత్రము. మంత్రము అంటే ఆలోచన, అత్యుత్తమైన ఆలోచననే పంచదశి మంత్రంగా తీసుకోవాలి. సరేనండి? ఈ పంచదశిలో వచ్చేసి మళ్ళా ఈ పంచదశి మంత్రంలో వచ్చేసి సాంప్రదాయ భేదాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం అన్నం కలుపు ముందు పచ్చడి, కూర, పప్పు ఇలా కలుపుకొని తింటాం కదండి. తమిళనాడు వెళ్తే వాళ్ళు ఏకంగా సాంబార్ పోసేసుకుంటారు. కర్ణాటక వెళ్తే రాగి ముద్దలో ఏదేదో పులుసులు వేసుకుంటారు. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా తీసుకుంటారు ఆహారము. కానీ ఆహారంలో మారుతూ ఉంటుంది స్వరూపం. అలా ఈ పంచదశి మంత్రం వచ్చేసి హాది విద్య, సాది విద్య, ఖాది విద్య అని పరిపరి విధాలుగా ఉంటుంది. శంకరాచార్యుల వారు హాది విద్యని బాగా అభిమానించారని ప్రస్థానత్రయంలో కొన్ని చోట్ల తెలుసుకోవచ్చు. అలా ఎవరి మనోభావాలు ఎవరు ఎందుకు చేశారని మనం ఇప్పుడు ఆయన అడగలేం కదా, ఆలోచించండి. కాబట్టి మీ గురువు శ్రీ విద్య అంతసేపు గురువుల మీదే డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి మీరు ఏదైనా సరే గురు పరంపరంగా తీసుకోవాలి. ఆది విద్య కానివ్వండి, శ్రీ విద్య గురు పరంపరలో అత్యుత్తమైనదిగా ఆప్తవచనం శ్రీ విద్య. ఇక్కడ శృతి కూడా అదే చెప్పింది భావార్థంగా. ఆప్తవచనముగా స్వీకరించరాదు. ఎందుకంటే శృతి ప్రామాణికంగా ప్రతి అక్షరము ఉత్తమమే. అయితే సాధకుల అభిష్టములను బట్టి ఫీలింగ్స్ మారవచ్చు. ఆ ఫీలింగ్స్ని బట్టి నువ్వు ఆ మంత్రం సత్యం అనొచ్చు. ఇప్పుడు సపోజ్ ఖాదీ విద్య చేస్తున్నావు, నీకు అనుకోకుండా నీ ప్రారంభ కర్మరీత్యా ఆ టైంలో నీకు యాదృచ్ఛికముగా నీకు రావాల్సిన కొన్ని ప్రాపర్టీలు వచ్చినాయి అనుకో, నువ్వు అందరికీ మీ కుటుంబ సభ్యులకి నేను నమ్మిన వాళ్ళందరికీ ఏం చెబుతావు? నేను ఈ విద్య వలన వచ్చినాయి, ఈ విద్య వలన వచ్చినాయి అని చెప్పుకుంటావు. అట్లాగే ఇంకొకళ్ళు హాది విద్య వలన జరగచ్చు. అవి ఈ యొక్క ఆ ప్రామాణికంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఏది సత్యం అనేది గురువు పరంపరలో తెలుసుకోవాలి. హకార రూప అంటే పంచదశిలో ఇప్పుడు సహజంగా ఖాదీ విద్య ఇక్కడ మన దక్షిణాది రాష్ట్రాల్లో ఖాదీ విద్య చేస్తుంటారు. అందులో రెండవ కూటం హాసాక హాల, కొంతమంది ఆసాకాల అని ఉంటారు, కొంతమంది ఆసాక హాల. ఆ విధంగా రెండవ కూటమైన హకారములాగా ఖాదీ విద్య కూడా ఉత్తమమే. అత్యంత ముఖ్య విషయం ఏమిటంటే ఏ మంత్రాలు ఏ గురు పరంపరలో చేసినా వాటిని ప్రారంభంలో ఏ మంత్రాలు చేసినా ప్రారంభంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రణవం లేకుండా ఏ మంత్రము ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ మంత్రం చేసినా, ఇప్పుడు రుద్రనామకం శామకం చేసినా, శ్రీ సూక్తం చేసినా, పురుష సూక్తం చేసినా ఓం అని చెప్పి ప్రారంభిస్తారు. ఓం శ్రీ సూక్తం అనుకో, ముందు ఓంకారం ఖచ్చితంగా ఉచ్చరిస్తారనమాట. అది లేకుండా ఏ మంత్ర తంత్ర యంత్రాలు ఉండవు. కానీ
శ్రీ విద్యలో తెలియజేసే ముఖ్య మంత్రాలని సాది విద్య, కాది విద్య, హాది విద్య, ఇలా త్రిమూర్తులు చేసిన కొన్ని మంత్రాలు కూడా ప్రారంభములో ప్రణవము ఉండదు. అదేంటండి, ఏ మంత్రానికైనా ప్రణవం ఉండాలి కదా, ప్రణవం లేని మంత్రం కాదు కదా. అంటే మంత్రం అంటే ఆలోచన. మీరు పదే 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 నేను రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు దాన్ని ఏదో ఒకదిగా ఊహించుకోకుండా ఉండటం కోసం. అర్థమైందండి. అప్పుడు ఈ యొక్క ప్రణవం లేకుండా ఉండదు కదా. సర్వశ్రుతులు ఈ విద్యలన్నీ ఆత్మవిద్యా మంత్రాలు తెలియచేసిన, ఆత్మవిద్య మంత్రాలు ఇవన్నీ కూడా తెలియచేసినాయిగా. కాబట్టి సనాతన భారతీయులు ఈ హకార రూప అంటే హ అనబడే శబ్దధ్వని దేవతని సత్యముగా సర్వులు అర్చించి అభిష్టము నెరవేర్చుకున్నట్లు పరమేశ్వరి వరలో ఉంటుంది. వర అంటే ఏంటో తెలుసండి? కోశం అంటే కత్తులు పెట్టుకునే వర అంటారు కదా. వర అంటే కత్తి ఎక్కడ ఉంటుంది? వరలో ఉంటుంది. ఆ విధంగా వర అంటారు. ఈ యొక్క పరమేశ్వరికి సంబంధించిన వరలో ఈ యొక్క హకారానికి సంబంధించినటువంటి దేవతలు కూడా ఉంటారండి. ఎలా ఉంటారు ఏంటండి అంటే, కత్తిని పెట్టే అర లేక బాక్సు, దీనిని వర అంటారు. మానవ శరీరములో 5 వరలు ఉంటాయి. అర్థమైందండి. గతంలో నేను చెప్పాను. ఈ నామం రీత్యా ఇక్కడ కూడా ఇది చెప్పక తప్పటం లేదు. వాటిని కోశాలు అని ఆధ్యాత్మిక భాషలో శృతి పరంపరంగా తెలియచేస్తారు. అర్థమైందండి. మానవుడిలో 5 కోశాలు ఉంటాయి. కోశము అంటే వర అంటే ఒక కత్తిని తీసుకొచ్చి పెట్టుకునేటువంటి ఒక బాక్స్ లాంటిది వర అంటారండి. అర అనొచ్చు, వర అనొచ్చు. ఆ యొక్క ప్రతి మానవుల్లో వచ్చేసి ఏ పరమేశ్వరి ఉంటుంది. ఎక్కడుంటుంది? 5 వరలలో ఉంటుంది. 5 వరల్లో విశ్వరూపముగా, విఖ్యాత రూపంగా ఒక వరలో ఉంటుంది. ఏ వరలలో పరమేశ్వరి మానవుల్లో ఉంటుందంటే అది రాముడు తెలుసుకున్నాడు, కృష్ణుడు తెలుసుకుంటే అలా అవుతారు. తెలుసుకోకపోతే నేను మీకు చెప్పినట్టు మీరు చెప్పింది నేను అన్నట్టుగా ఉంటుంది. అర్థమైందండి. కాబట్టి పరమేశ్వరిని శృతులు ఏం చెప్తున్నాయి? తెలుసుకుంటేనే ఈ వరల్లో ఉన్నటువంటి నీకు తెలుస్తుంది. 1 అన్నమయ కోశం అంటారండి. 2 ప్రాణమయ కోశము, 3 మనోమయ కోశము, 4 విజ్ఞానమయ కోశము, 5 ఆనందమయ కోశము. అర్థమైందండి. మొదటి 4 కోశముల మధ్యన ఆనందమయ కోశములో హకార రూపేశ్వరి అనబడే పరమేశ్వరి అంశ ఉంటుంది. ఈ 4 కోశాలు ఒకదానిలో ఒకటి ఉంటాయి. అంటే కత్తి ఒకటే. ఆ కత్తిని మామూలుగా ఒక వరలో పెట్టి దానిపైన ఇంకో బాక్స్ పెట్టి దానిపైన ఇంకో బాక్స్ పెట్టి దానిపైన ఇంకో బాక్స్ పెట్టామనుకోండి. అంటే ఒక చిన్న వర, దానిపైన పెద్ద వర, దానిపైన పెద్ద వరలు పెట్టుకుంటూ వెళ్తే పైన నువ్వు బాక్స్ ఓపెన్ చేసి లేపి తీస్తే కత్తి రాదు, ఇంకొక బాక్స్ వస్తుంది. దాంట్లోంచి తీస్తే ఇంకో బాక్స్, అలా వస్తూ ఉంటాయి కదా. దాన్ని వరలు అంటారండి ఆధ్యాత్మిక భాషలో. ఆ విధముగా ఆ లోపల పరమేశ్వరి ఉంటుంది. అలాంటి వరలో మానవ శరీరము, స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణ దేహము. సరే, ఇవి నేను గతంలో ఎన్నోసార్లు మీకు ప్రతి మానవుడు తత్వాభిమానం చేస్తే ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుందని చెప్తూ ఉంటానండి మీకు. నేను మీ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అవన్నీ. మీ గురువులు అవి చెప్పరు. ఎందుకు చెప్పరు? అనేక కష్టపడి వాళ్ళు నేర్చుకుంటే మీకు అలాంటి విపరీతమైన సీక్రెట్స్, ఎలాంటి సీక్రెట్సో తెలుసండి. మామూలు సీక్రెట్స్ కాదు, విపరీతమైన సీక్రెట్స్. అవి మీకు వాళ్ళు చెప్పాలంటే వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాలి. మీరేదో వాళ్ళని గురువు మీరు ఎంత పొగిడినా వాళ్ళు లొంగరు. తత్వాచమానం తెలుసుకుంటే మీకు జ్ఞానం ఓపెన్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. అర్థమైందండి. సరే, ఈ స్థూల దేహము కనపడుతున్నట్టు ఈ శరీరం నాది మీకు కనపడుతుంది, మీది నాకు కనపడుతుంది కదా. దాన్ని అన్నమయ కోశం అంటారండి. అంటే అందరూ చూసేది, నువ్వు అందరినీ చూసే శరీరము. ఈ శరీరము ఆహారము వలన కనపడుతుంది. అర్థమైందండి.
ఈ శరీరం వచ్చేసి ఆహారం ఉండడం వల్లనే కనపడుతుంది, నాది మీకు మీది నాకు. అందుకని అన్నమయ కోశము అని దీనిని అంటూ ఉంటారు. ఎవరండి? శృతులలో, ఆధ్యాత్మిక భాషలో. చాలామంది ఈ కోశంనకు రకరకాల సెంట్లు కొట్టి, రకరకాల డ్రెస్సులు వేసి, రకరకాల రంగులు పూసి, రకరకాల ఈ జంతువుల ఎముకలతో చేసిన పూసలు ధరించి, రకరకాల వేషాలు వేస్తూ, రకరకాల ప్రవచనాలు చెప్తుంటారు. ఎవరండి? ఎవరు చెప్తుంటారు? ఎవరు వింటుంటారు? ఒక గుప్పెడు మెతుకులు ఈ శరీరానికి గతంలో చెప్పడం జరిగిందండి మీకు. కుక్కకి అంత అన్నం వేస్తే కుక్క విశ్వాసం ఉంటుంది కదా, అదే సూత్రం ప్రకారం ఈ స్థూల శరీరానికి ఒక గుప్పెడు వేస్తే ఇది అన్నమయ శరీరం అన్నమాట. ఇది కనపడుతూ ఉంటుంది, వినపడుతూ ఉంటుంది, అన్నిటినీ భ్రమింపజేస్తూ ఉంటుందని శృతులు చెబుతున్నాయి, నేను చెప్పటం లేదు. దేంట్లో చెప్పిందంటే అన్ని వివరాలు మీకు చూసుకోండి, కోశాలకు సంబంధించింది. ఇది ఒక కోశము అంటే వర అంటే కత్తి పెట్టుకున్న సంచి, అంటే అన్నము వలన కనపడేది. అర్థమైందండి? అన్నము వలన మాత్రమే ఈ బాడీ కనపడుతుంది. గతంలో ఇస్కాన్కి సంబంధించిన ఒక దృశ్యం చెప్పాను మీకు నేను ప్రారంభంలో. ఏం చెప్పాను? ఒక చాలా గొప్ప అందమైన అమ్మాయి, అసలు అబ్బబ్బబ్బా అమ్మాయిని చూస్తే కళ్ళు తిరిగి గిర్రని కింద ప్రపంచ సుందరులందరిలో అగ్రగత్య, అందగత్య అగ్రంగా ఉన్నటువంటి స్త్రీ. ఆ అమ్మాయి ఇస్కాన్ సభ్యురాలన్నమాట. సరే, ఆ అమ్మాయి ఆ ఇస్కాన్లో పొద్దున్నే హరే కృష్ణ హరే కృష్ణ అని భజన చేస్తూ ఉంటుంది. అది ఒక ప్రిన్స్ రాజుగారు అంటారు కదండి, ఒకప్పుడు భారతదేశాన్ని పరిపాలించాడు, ప్రపంచాన్ని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటుంటారు కదా, అలాంటి రాజుగారి కుమారుడు ఆ అమ్మాయిని చూస్తాడండి. చూసి ఆ అమ్మాయి దగ్గరికి వేరే వాళ్ళని పంపిస్తాడు, రాజుగారు మాట్లాడాలంటే, రాజుగారు ఏంది వాడి బాబు వచ్చి నేను మాట్లాడను, నేను ఎవరితో మాట్లాడి కృష్ణుడితో చెప్తే అంటుందండి. అనగానే అటకాదు ఎటకాదు అని సరే ఈడే వస్తాడండి ఈగో చంపుకొని వచ్చి, నువ్వు నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉండి, నువ్వు ఇష్టపడితే నేను పెళ్లి చేసుకుంటాను అది ఇదని చెబుతుంది. నేను నాకు పెళ్ళికి అలాంటి గోల ఏమీ లేదండి, ఈ జన్మకి ఈ శరీరం మొత్తం కృష్ణుడేనని అంటుంది. సరే, ఈ రాజుగారు కదండి, వాళ్ళకి ఈగోలు ఎక్కువ కదా, ఎన్ని రోజులైనా సరే దీన్ని టార్చర్ పెడుతుంటే వీడు బాగా తట్టుకోలేక అది ఆ కృష్ణుడి యొక్క సంబంధించిన సేవకి డిస్టర్బెన్స్ అవుతుందని కృష్ణుడిని ఒకరోజు త్రికరణ శుద్ధిగా ఏ దేవుణ్ణి పూజించినా పరమేశ్వరు అనుగ్రహిస్తుందని చెప్తున్నాయి కదా శృతులు. ఆ అమ్మాయి వేద ప్రామాణికంగా కృష్ణుడిని పరమేశ్వరిగా పూజిస్తుంది. అర్థమైందండి? ఇక్కడ కృష్ణుడు అంటే మీరు ఒక రూపము పిల్లని గోవి ఇవన్నీ తీసుకోకూడదండి, పరమాత్మ స్వరూపం. అర్థమైందండి? ఆ విధంగా తీసుకోవాలి. సరే, తీసుకొని ఆ అమ్మాయి పరమేశ్వరిగా భావించి నాకు ఈ కష్టమైంది ఇది వీడితో అనగానే సరే ఈ అమ్మాయికి ఒక ఆలోచన పుడుతుంది బుర్రలో. అప్పుడు రాజుగారిని పొద్దున్న రాగానే పిలుస్తుంది, ఓ 10 రోజుల పాటు నేను ఊరెళ్తున్నాను, రాగానే మా పెద్దలతో మాట్లాడి పెళ్లి సెటిల్మెంటు 14 రోజులు వస్తాను, నువ్వు రెడీగా ఉండి, మొత్తం మీ వాళ్ళందరూ రెడీగా ఉండాలి, మీ వాళ్ళందరిని తీసుకుని. ఆడు ఈ మీద మోహంతో ఉండి సరే అంటాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వాడిని పంపించిన తర్వాత ఈ అమ్మాయికి ఒక రూమ్ ఇస్తారు. ఆ ఇస్కాన్ వాళ్ళు వచ్చినటువంటి కొంత ఆ మనుషులను బట్టి ఇస్తారనమాట. ఆ అమ్మాయికి రూమ్ ఇస్తారు. ఆ రూమ్లోకి వెళ్ళి విరోచనాలు అవ్వడానికి వాంతులు అవ్వడానికి బిళ్ళలు వేసుకుంటుంది. వేసుకోగానే ఇంకా బిళ్ళలు వేసుకోవడానికి ముందు ఏం చేస్తుందంటే మట్టి కుండలు ఉంటాయి కదండి చిన్న చిన్నవి, అవి తీసుకొచ్చి పెడుతుంది. ఈ అమ్మాయి వాంతులు అవ్వగానే ఆ మట్టి కొంతలో పడతాం, పలసటి గుడ్డ కట్టి దానికి మూత గుడ్డ కడుతుంది. ఆ విధంగా మోషన్ అవ్వగానే అది కూడా డబ్బాలోకి ముంతలోకి తీస్తుంది. మొత్తం ఒక 10 ముంతలు ఫుల్ అయిపోయి ఉంటాయండి ఈ 10 రోజుల్లో. రాజుగారు వస్తాడు. వాడు వచ్చే ముందు ఏం చేస్తుందంటే ఈ అమ్మాయి పడక కుర్చీ వేసుకొని వాకిట్లో కూర్చొని ఉంటుంది, మేకప్ లేకుండా మామూలుగా స్నానం చేసి మామూలుగా కూర్చుంటుంది. సరే, వాడు వచ్చి ఈ అమ్మాయిని అడుగుతాడు, ఇక్కడ పలానా అమ్మాయి ఉండాలి కదా, పలానా పేరు కలిగిన అమ్మాయి, ఆ అమ్మాయి ఎక్కడుంది అని. ఎవరిని అడుగుతాడు? ఈ అమ్మాయిని ఆ అమ్మాయి గురించి అడుగుతాడు. వాడు అడిగితే ఆ అమ్మాయి అదిగో ఎదురుకుండా ఆ రూమ్లో చిన్న చిన్న మట్టి మొత్తలు ఉన్నాయి కదా, అందులో ఉంది, చూసుకోపో అంటుంది. ఆ అమ్మాయికి అదృశ్య శక్తి బాగా వచ్చాను. ఇటు గవ్వకు వెళ్ళి మూతలు తీస్తాడు, తీగానే వాంతులు వీరు వచ్చిన వీడికి కూడా మూతలు అవుతాయి. అప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది, నన్ను ప్రేమించట్లేదురా, నాలో ఉన్న ఆ మలమూత్రముల్ని నువ్వు నన్ను లైక్ చేస్తున్నావు అని చెబుతుంది. వాడు కూడా చివరికి ఇస్కాన్ సప్పుడు అవుతాడు. అంటే ఇది అలంకారం కోసం చెప్పినటువంటిది కావచ్చుగా భావించండి, యథార్థం అయితే అయి ఉండొచ్చు, కానీ నేను అలంకారం కొరకే చెప్పాను. ఆ విధముగా
మీ యొక్క ఇప్పుడు అన్నమయ కోశం అంటే అది అని అర్థం చేసుకోవాలి మీరు, సరేనా? సరే, ప్రాణము, సరే ప్రాణం ఈ ఈ యొక్క అన్నం అన్నం వలన కనపడేది అని చెప్పి అన్నమయ కోశం అనుకుంటాం. తర్వాత రెండు వచ్చేసి సూక్ష్మ శరీరం అన్నమాట. సూక్ష్మ శరీరం అంటే కనపడకుండా ఉంటుంది, మనకు కనపడదు, అన్నమయ కోశంలా కనపడదు, కనపడకుండా ఉంటుంది. దానిని ప్రాణము అని కూడా అంటుంటారు. ప్రాణము తర్వాత ఈ యొక్క సూక్ష్మ శరీరాన్ని ప్రాణ శరీరం అని, దాంతోపాటు ఆలోచనల స్థానమైన మనో శరీరం అని, ప్రాణ శరీరం అని అంటూ ఉంటారు. ప్రాణము మనసు ఈ రెండిటిని సూక్ష్మదేహం అని తెలుసుకోమంటుంది శృతి. ప్రాణమన్నా ఆలోచనలకు సంబంధించిన మనస్సున్న మనోశరీరం అన్న దాన్ని రెండూ కలిపి మీరు శృతి చెబుతుందన్నమాట, సూక్ష్మదేహంగా భావించండి అని. అందుకనే మంత్రపుష్పంలో ఒక ఋషి అంత హృదయంలో వచ్చేసి చిన్న సూక్ష్మ రూపంలో ఉంటానని కూడా చెప్పడం జరుగుతుంది. మూడు వచ్చేసి కారణదేహం అంటారండి. దీనిని ఆనందమయ కోశంగా తెలుసుకోవాలి. కారణదేహాన్ని ఆనందం, నీకు ఆనందం కలిగిందంటే ఆ కోశం ద్వారా నీకు పాము ఒక్కసారి కాటేస్తే ఏ విధముగా స్పీడ్గా రక్తంతా వ్యాపింపజేస్తుందో, ఆనందం కలిగినప్పుడు ఆ విధముగా బాడీ అంతా వస్తుంది. ఆనందం అంటే సంతోషం కలిగినప్పుడు ఈ కోశము వలన నీకు ఫీలింగ్స్ తెలుస్తుంటాయి. నిజంగా సంతోషం అంటే ఏంటి? నువ్వు కొంతమంది ఒక జాతి లేక ఒక గుంపు అనబడే మానవులు ఈ ఫీలింగ్స్ని సంతోషం అంటే ఈ అన్నం తిన్నాము సంతోషము, ఒక శృంగారం చేసాము సంతోషము, ఒక పొద్దున్నే లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చు ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ అవి శృతులు పరంగా అవి సంతోషం కాదు. సంతోషం అంటే పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకుంటే ట్రూత్, యథార్థమైన సంతోషం. అప్పుడు నీకు పెద్ద మెదడు చిన్న మెదడు మొత్తం అన్నిటి ద్వారా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది ఏంటి అంటే అది మళ్ళీ అది వేరే సబ్జెక్ట్, సైన్స్ పరంగా చెప్పాలంటే. సరే, ఈ కోశాలన్నీ ఒక్కదానిలో ఒకటి కలిసి ఉంటాయి. అన్నమయ కోశములో ప్రాణమయ కోశం ఉంటుంది, ప్రాణమయ కోశములో మనోమయ కోశం ఉంటుంది, మనోమయ కోశంలో విజ్ఞానమయం అంటే సైన్స్ అనబడే కోశం ఉంటుంది, విజ్ఞానమయ కోశములో ఆనందమయ కోశం ఉంటుంది. నేను చూడండి, ఏదన్నా ఒక కొత్త విషయం తెలుసుకున్నా, కొత్త సంఘటన కనిపెట్టినా నీకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. దాన్ని విజ్ఞానమయ కోశం శృతులు చెబుతున్నాయి. నేటి కొంతమంది ఏమో సైన్స్ అంటూ ఉంటారు. ఆనందమయ కోశములో పరమేశ్వరి ఉంటుంది. అర్థమైందండి? పరమేశ్వరి అంటే శృతులు అంగీకరించిన పరబ్రహ్మము. ఇప్పుడు దృశ్య ప్రపంచంలో ఉన్న సర్వదేవతలు ఉపాసించిన పంచదశి స్వరూపమైన పరమేశ్వరి ఆనందమయ కోశంలో ప్రతి మానవుడిలో ఉంటుందని శృతులు చెబుతున్నాయి. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన కోశములన్నీ సైన్స్ పరంగా తెలుసుకుంటే మీరే మీకు ఈ పేర్లు అల్లోపతి వైద్య విధాన పరంగా కొత్త మీరు ఎంబీబీఎస్ డాక్టర్ చదివినటువంటి వాళ్ళలాగా ఈ యొక్క సైన్స్ పరంగా ఈ కోశముల గురించి తెలుసుకుంటే ఆ విధమైన విషయాలు కొత్తవాడు మిమ్మల్ని అంటూ ఉంటాడు. ఏమని? అబ్బాయి వీడు ఏంటి డాక్టర్ చదివాడే ఏంట్రా ఇలాంటివి చెబుతున్నాడు అని. ఏమని? ఈ కోశముల్ని అల్లోపతి పేర్ల పరంగా చూసుకుంటే. అర్థమైందండి? అట్లాగే అదే సూత్రం ప్రకారం మీరు ఎన్ని గుడులు, బాబాలు, స్వామీజీలు, అవధూతలు వగైరా 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 తిరిగినా ఉపయోగం లేదు. శృతి ప్రామాణిక పరమేశ్వరి ఈ కోశాలలో ఉంటుంది కదా. నువ్వేం చేస్తున్నావు? నీ కోశం లోపల ఉన్నటువంటిది నీకు తెలియదు. దాన్ని గాట్రేజ్ బీరువా లాగా లాకులో ఉండిపోయింది. నీకు తాళం చెవి తెలియకుండా నువ్వేం చేస్తున్నావు అంటే వేరే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ బీరువాలు ఏమున్నాయా అని తొంగి చూస్తున్నావు. అర్థమైందంటే? వేరే టెంపుల్కి వెళ్ళి అక్కడ చూస్తున్నామంటే ఆయన చూస్తున్నామంటే ఆయన ఆనందం అనుభవిస్తున్నాడంటే ఏంటి అర్థం? ఆయన లాక్ ఆయన తెలుసుకున్నాడు, నువ్వు లాక్ తెలుసుకోలేకుండా తిరుగుతున్నావు. అర్థమైందంటే? పరమేశ్వరి అనేది శృతులు చెప్తున్నాయి కదా.
ఆనందమయ కోశంలో ఉంటుందని. ఎక్కడుంటుంది ఆనందమయ కోశం? నీలోనే కదా. అది నువ్వు తెలుసుకోకుండా అన్నీ తిరుగుతూ ఉన్నావు. ఆ బీరువా, ఆడి బీరువా, ఈడి బీరువాలు తీసి చూస్తూ ఉన్నావు. నీ బీరువాని ఓపెన్ చేసుకోవడం నీకు చేత కావట్లేదు. దానికి శృతులు చెప్పినటువంటి శ్రీ విద్యలోకి వెళ్తే తెలుస్తుంది. ఓ సనాతన భారతీయులారా, బుద్ధితో ఆలోచించండి. శృతులలో ఉన్న పంచకోశముల గురించి మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్న వేషధారులను గట్టిగా నిలదీయండి. అర్థమైందండి? పంచకోశముల గురించి మీకు చెబుతూ ఎక్కడికి వెళ్ళండి, మీకు ఆ పని అవుతుంది. ఎక్కడికైనా అవ్వదు కదా. ఎందుకు అవ్వదండి? మాకు యాదృచ్ఛికముగా మీకు జరగచ్చు, కానీ రియాలిటీగా జరగదు. ఎందుకని జరగదంటే, ఉన్నది పరమేశ్వరి నీ కోశంలో కదా, నీ బీరువాలో ఉంది కదా. అది నువ్వు ఓపెన్ చేసి తీసుకుంటే కదా తెలిసేది. వేరేవాడి బీరువాలో దొంగతనం చేసినట్టు కదా. అది కరెక్ట్ కాదు కదా. శృతుల ప్రామాణిక ఆధ్యాత్మిక పరంగా ఆలోచించండి. సరే, మీరు వీళ్ళని గట్టిగా నిలదీయాలి. మీరు తప్పుడు వాళ్ళు కాదు. మిమ్మల్ని రోడ్డు వేసి గవర్నమెంట్ ఈ రోడ్లో వెళ్ళమని చెప్పింది అనుకోండి, ఆ గవర్నమెంట్ తప్పు ఈ రోడ్డు వేసింది. అలా ప్రవచనకారులు మిమ్మల్ని ఈ మార్గంలో పంపించిన వాళ్ళని మీరు అడగాలి. ఏమండి, ఈ రోడ్లో వెళ్తే మేము ఆ చివరికి వెళ్తే అక్కడికి వెళ్తామా? బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి ఏదైనా శృతిలో ఈ మార్గాన్ని వెళ్తే అక్కడికి వెళ్తామని ఉందా? చూపించండి, గూగుల్లో చూపించండి. మాకు ఈ రూట్లో వెళ్తే వెళ్తామని. గూగుల్ అంటే శృతి. మీరు అడిగారనుకోండి, వాళ్ళప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు వెళ్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులను పంపిస్తారు. ఫలిత జ్యోతిష్యాలు ఇలాంటివి మానేసి వాళ్ళని వాళ్ళు కూడా తరించుకుంటారు. అర్థమైందండి? మీరు చేయాల్సిందేంటి? ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, వర్షాధారం మీద ఆధారపడి పంటలు వేస్తే ఎప్పుడైనా సరే ఏమి ఖచ్చితముగా నేటి దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి, మానవుల యొక్క హ్యాబిట్లను బట్టి, మానవుల అలవాట్లను బట్టి ప్రకృతిని చేస్తున్న నాశనం రీత్యా ఇది వరకు ప్రాచీన కాలంలో లాగా వర్షాలు పడినప్పుడు అతివృష్టి అనావృష్టి ఉంది కాబట్టి అది తెలుసుకోకుండా వర్షాధార పరంగా మనం ఏదన్నా ఒక పంట వేస్తే ఆ పంట రాకపోతే మొత్తం ఏ విధంగా చేలు ఎండిపోతాయో ఆ విధముగా యథార్థ ఆధ్యాత్మికం తెలుసుకోకపోతే మెదడులో ఉన్నటువంటి పరమేశ్వరి అంశం మూసుకుపోతుంది. లేదు, మహాసునామీ వచ్చినప్పుడు ఏ విధముగా మహాసునామీ, అర్థమైందండి, ఏ విధముగా మొత్తం సమూలంగా నాశనం అవుతుందో మనము ఎప్పుడైనా సరే ఏదైనా ఒక దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికం వేరే వాళ్ళ మాటలని ఆ విధముగా చేస్తే, అంటే శృతుల విరుద్ధముగా చేస్తే ఒక్కసారి హై బీపీ వచ్చి రక్తం బాడీలో, చెవుల్లో, ముక్కుల్లో, కళ్ళల్లో వచ్చి ఏ విధంగా జరుగుతుందో శృతి విరుద్ధమైన ఆధ్యాత్మికాలు చేస్తే యాదృచ్ఛికంగా ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశం ఉండవచ్చు. ఎందుకని? ఏదైనా ఒక సౌండ్ నువ్వు ఉచ్చరించినప్పుడు ఆ సౌండ్లోంచి నీ బాడీలో ప్రకంపనలు వస్తాయి. అవి శృతులు అంగీకరించాలి. శృతి విరుద్ధమైన ఆధ్యాత్మికం ఆచరిస్తే ప్రారంభంలో కొంతమంది భయంకరమైనటువంటి దేవతా ఉపాసనలు చేస్తున్నారు. వాటి వలన కలిగే ఫీలింగ్స్ అవి నీ లోపలికి వెళ్ళినప్పుడు బ్లడ్ పంపింగ్ అవుతుంది. పంపింగ్ అయినప్పుడు మీలో కలిగే ఫీలింగ్స్ ఏంటి? సైన్స్ పరంగా ఆలోచించండి. అందుకే శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంతసేపు గణపతి, బాల ఇలాంటివే చెబుతారు. ఎందుకని? నీ శరీరాన్ని సమస్థితిలో పెట్టాలి. ఆ విధమైన ఆధ్యాత్మికం పెట్టి క్రమేణా నిన్ను ఊర్ధ్వ స్థితికి తీసుకెళ్తారు. ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి, శృతుల్లోకి వెళ్ళి యథార్థమైన శ్రీ విద్య తెలుసుకోండి. స్వస్తి.